వెల్కమ్ టు నేటి భారత్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న సన్నకారు రైతుల రుణాల మంజూరు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి హామీ లేకుండా చిన్న సన్నకారు రైతులకు మంజూరు చేసే రుణ పరిమితిని 1,60,000 నుంచి 2 లక్షలకు పెంచింది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం ఒక ప్రకటన చేసింది. మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్న తెలిసింది. వ్యవసాయంలో రైతులకు పెట్టుబడులు పెరగడం, రాబడి తగ్గడంతో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎలాంటి సెక్యూరిటీ పెట్టకుండా బ్యాంకులు ఇచ్చే పంట రుణాల పరిమితిని పెంచినట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. హామీ లేకుండా పంట రుణాల పరిమితిని చివరిసారిగా 2019లో ఆర్బీఐ సవరించింది. అప్పుడు రుణ పరిమితిని 1,00,000 నుంచి 1,60,000కు పెంచింది. తాజాగా దీన్ని 2 లక్షలకు పెంచింది. ఆర్బీఐ నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు బ్యాంకులకు పంట రుణాలు ఇవ్వాలి అంటే పటాదారు పాసు పుస్తకాన్ని తనఖా పెట్టుకుంటున్నాయి. మీకు ఈ సమాచారం ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటే ఛానల్ ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.